7th క్లాస్ తెలుగు 12th లెసన్ స్ఫూర్తి ప్రదాతలు. దానిలో భాగంగా మనం ఆంధ్ర తిలక్ గురించి తెలుసుకుందామండి. ఈయన 1883 నుంచి 1960 వరకు వీరి కాలం. అయితే ఈయన అది వెల్లూరు సెంట్రల్ జైల్, బందిపోటు దొంగలను హంతకులను ఉంచే గది. అలాంటి గదిలో కట్టుకోవడానికి 2 కోచీలు, మూర పొడవున్న 2 తువాళ్ళు ఇచ్చారు. పడుకోవడానికి చిన్న ఈత చేప, తినడానికి మట్టి చట్టి, ఇలా అన్నిట్లు కూడా ఇలాంటివి అంటే అప్పుడు అన్నం తినేటప్పుడు కూడా రాళ్ళు, పుల్లలు, పురుగులు తేలుతుండేవి అనమాట. చాలా శ్రమలు అనిపించారనమాట. ఇలాంటి కఠిన కారాగార జీవితాన్ని భరతమాత ముద్దుబిడ్డ 3 సంవత్సరాల పాటు అనిపించారు. ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరాలు ఆయన అనిపించారు. ఎందుకు ఈయన ఇలాగా జైల్లో ఉండవలసి వచ్చిందంటే కేవలం బ్రిటిష్ వారి దమనకాండను నిరసిస్తూ విపరీత బుద్ధి అనే పేరుతో రాసిన సంపాదకీయ వ్యాసం అనమాట. ఈయన ఒక వ్యాసం రాశారు. ఆ సంపాదకీయ వ్యాసానికి పేరేంటంటే విపరీత బుద్ధి. అది రాసిన మూలంగా వాళ్ళు రాజద్రోహం అనే నేరం కింద కఠిన శిక్ష విధించారనమాట. అయితే ఆ శిక్షను కూడా ఈ గాడిచర్ల గారు ఎంతో ఆనందంగా అనుభవించారనమాట. అందుకే వారిని ఏమని పిలుస్తారంటే ఆంధ్ర తిలక్. ఈయన బిరుదండి. ఈ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి బిరుదు వచ్చేసి ఆంధ్ర తిలక్. అయితే అసలు ఈయన స్టడీస్ అవి ఎలా సాగినాయో ఒకసారి చూద్దాం. ఈయన రాజమండ్రి టీచర్ ట్రైనింగ్ కాలేజీలో చదివే రోజులు అనమాట. అవి కాలేజీ డేస్కి ఈయన చెప్పడం జరిగిందండి. ఆ కాలేజీ డేస్లో స్వతంత్ర సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన ఉపన్యాసానికి అక్కడ విద్యార్థులు ఎంతగానో ప్రభావితులయ్యారనమాట. ఆ కాలేజీలో ఉన్న విద్యార్థులు ఎంతగానో ఆ బిపిన్ చంద్రపాల్ యొక్క ఆయన ఇచ్చిన ఉపన్యాసానికి ప్రభావితులయ్యారు. అయితే మరుసటి రోజు వీళ్ళందరూ ఏం చేశారంటే వందే మాత్రం బ్యాడ్జీలతో క్లాస్కి వెళ్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రిన్సిపల్ అయినటువంటి మార్క్ హంటర్ వారిని ఆ బ్యాడ్జీలు తొలగించమని అడుగుతారనమాట. కానీ వాళ్ళు అంగీకరించరు. ఎవరంటే ఆ విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి గాడిచర్ల గారు అంగీకరించరు అనమాట. అయితే వెంటనే అతన్ని కళాశాల నుంచి డిస్మిస్ చేసేస్తారు. అంతేకాదు 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటిస్తారనమాట ఆయన్ని. అప్పుడు ఆయన దేశ సేవలో వెనకడుగు వేయని అకుంఠిత దేశభక్తుడిగా గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారిని చెప్పవచ్చు అనమాట. ఈయన మెయిన్ ఏంటంటే హిందూ పత్రికకు సమీక్ష వ్యాసాలు రాసేవారనమాట. దాంతోపాటుగా స్వరాజ్య పత్రికలో వీరు రాసిన వ్యాసాలు బ్రిటిష్ వారిని అసహనానికి గురిచేసేవి. అలాగే ఈయన ఏం చేసేవారంటే గాంధీని విమర్శించడానికి కూడా వెనకడేవారు కాదనమాట. అందుకే గాంధీ గారు స్వయంగా ది బ్రేవ్ హరిసర్వోత్తమరావు అని మెచ్చుకునేవారు అనమాట ఈయన్ని. అయితే 25 ఏళ్ల వయసులో భారతదేశంలో వయోజన విద్యా సమస్య గాడిచర్ల వారిని ఆలోచింపజేసింది. అందుకే ఈయన ఏం చేసేవారంటే గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారు. అలాగే పగటిపూట గ్రంథాలయాలను దర్శించేవారు. రాత్రిపూట వయోజన విద్యా కేంద్రాల పనితీరును సమీక్షించేవారు అనమాట. ఆంధ్రపత్రిక తొలి సంపాదకులు శ్రీ గాడిచర్ల. పత్రికకు తొలి సంపాదకులుగా శ్రీ గాడిచర్ల గారు ఉన్నారండి. అలాగే మహిళల సమస్యల పరిష్కారం కోసం సౌందర్యవల్లి అనే పత్రికను నడిపారు. అలాగే ఆంధ్రవార్త, వయోజన విద్యా సమీక్ష, కౌముది, మాతృసేవ తదితర పత్రికలకు సంపాదకత్వం వహించారనమాట. అలాగే అబ్రహాం లింకన్, ది నెగ్లెక్టెడ్ ఎంపరర్ పోయిట్ తదితర రచనలు శ్రీ గాడిచర్ల సరస్వత కృషికి నిదర్శనాలు అనమాట. ఈయన ఒక అబ్రహాం లింకన్, ది నెగ్లెక్టెడ్ ఎంపరర్ పోయిట్ ఇలాంటి రచనలు కూడా చేశారనమాట. ఆముక్తమాల్యదను రచించింది శ్రీకృష్ణదేవరాయలేనని నిరూపించారనమాట. అప్పట్లో ఆముక్తమాల్యదను శ్రీకృష్ణదేవరాయ రాయలేదు అన్న కొన్ని వాదనలు ఉండేవి అనమాట. అయితే ఆయనే రాశారు, శ్రీకృష్ణదేవరాయలే రాశారని నిరూపించారనమాట. అలాగే 1955లో హైదరాబాదులో తెలుగు భాషా సమితిని ప్రారంభించారనమాట. అలాగే
కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్ర ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ ప్రాంతంగా ప్రకటించేందుకు శ్రీ గాడిచర్ల కృషి చేశారు. అలాగే 1939లో ప్రొద్దుటూరులో జరిగిన రాయలసీమ మహాసభలకు, ఆంధ్ర రాష్ట్రీయ సహకార మహాసభలకు, ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారుల సంఘం, అఖిల భారత వయోజన విద్యా మహాసభలకు శ్రీ గాడిచర్ల అధ్యక్షులుగా ఎనలేని సేవలు అందజేశారనమాట. అలాగే ఈయన 1883లో జన్మించారు. ఎక్కడ జన్మించారంటే ఈయన కర్నూలు జిల్లా పాములపాడులో జన్మించారు. 1960లో మద్రాసులో కన్నుమూశారనమాట ఈయన. అలాగే విజయవాడలో సర్వోత్తమ భవనం నిర్మించారనమాట. ఎందుకు? ఈయన చేసిన సేవకు చిహ్నంగా విజయవాడలో సర్వోత్తమ భవనం నిర్మించారనమాట. ఎందుకంటే సర్వోత్తమ అంటే ఈయన పేరు గాడిచర్ల హరి సర్వోత్తమరావు కదండి. నేటి తరం వీరి జీవితం నుండి మనం ఏం నేర్చుకోవచ్చండి? త్యాగం, సేవ, దీక్ష, దేశభక్తి, స్వాభిమానం వంటి సుగుణాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది గాడిచర్ల హరి సర్వోత్తమరావు గురించి మ్యాటర్ ఫ్రెండ్స్.